वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता की आचार्य श्रील प्रभुपाद की हरि हरि बोल। चैप्टर 5 श्लोक नंबर 12, 13, 14। कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम्। अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते। స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వకర్మ ఫలములను నాకు అర్పించుటే నిర్మలమైన శాంతిని పొందును. అట్లు కాక భగవద్ధామమును లేనివాడు భగవద్భావనను లేనివాడు మరియు తన కర్మఫలముల ఆసక్తిని కలిగిన వాడు మానవుడు బద్ధ జీవుడగును. సర్వకర్మాణి మనసా సన్యాస్యతే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ కారయన్. దేహదారి జీవుడు తన స్వభావం నియంత్రించి మానసికముగా కర్మలన్నింటినీ ఛేదించినప్పుడు నవద్వారములు గల పురమునందు భౌతిక దేహమునందు తాను కర్మను చేయకుండా మరియు కర్మ కారణము కాకుండా సుఖముగా నివసించును. లోకస్య సృజాతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. తన దేహముని పురము యొక్క అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టించడు. జనులను కర్మలు చేయమని ప్రేరేపించడు. కర్మఫలములను సృష్టించడు. ఇది ఎంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది. సో మనకి చిన్న డీపెస్ట్ పాయింట్ ఇందులో రహస్యం దాగి ఆగింది. ఎప్పుడైతే మనం ఇటు వచ్చేయండి, మనం ఎప్పుడైతే భక్తిలో కాన్స్టెంట్ అవుతామో, స్థిరంగా అవుతామో, చూడండి మళ్ళీ చదువుతాం వినండి. 12th శ్లోక. స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వకర్మ ఫలములను నాకు అర్పించటిచే నిర్మలమైన శాంతిని పొందుతారంట. అంటే భక్తి చేస్తున్నప్పుడు అంటే మనం మెకానికల్గా చేయట్లేదు అని మనం ఐడెంటిఫై చేసినప్పుడు, అంటే ఇట్స్ అవర్ డ్యూటీ టు ఎంగేజ్ అవర్ సెన్సెస్ టు ఇన్ కృష్ణ సర్వీస్. మన సెన్సెస్ని భగవంతుడి యొక్క సేవలో కైంకర్యం చేసినప్పుడు ఎంటైర్ మన బాడీ అంతటిని అలా కొన్ని రోజులు ఫస్ట్లో కష్టంగా ఉంటుంది. అలా కష్టంగా ఉన్న తర్వాత కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బాడీ దానికి అలవాటు పడుతుంది. అలవాటు పడ్డప్పుడు ఒక కాన్స్టెంట్ అంటే ఒక స్థిరమైన లక్షణాలని ఏర్పరచుకుంటాం. ఎలా ఏర్పడతాయంటే
ఈ 3 శ్లోకాస్ యొక్క ఎసెన్స్ ఎలా ఉంటుందంటే, భగవంతుడు శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైనది ఏది అని ఒక భక్తుడు మాత్రమే గమనించగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అభక్తుడు ఎప్పటికీ దీన్ని ఐడెంటిఫై చేయలేడు. అభక్తుడు ఎప్పటికీ ఈవెన్ అసలు ఆలోచన కూడా చేయడు అనమాట. అభక్తుడు స్థిరమైనది ఏది, అస్థిరత్వమైనది ఏది, శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైనది ఏది అసలు ఐడెంటిఫై కూడా చేయలేడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణుడి యొక్క అంశగా మనం ఉన్నాం కాబట్టి ఎవరైతే శ్రీకృష్ణుడి యొక్క అంశగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారో, ఈ నవ అంటే మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, నవద్వార, ఈ నాసిక ముక్కు ఇదంతా ఉంది కదా, నవరంధ్రాస అంటారు కదా. నవరంధ్రాస అనే ఒక పురం, ఒక శరీరంలో జీవుడు నివసిస్తాడు. ఆ జీవుడు యొక్క ఎవరు అంశ అంటే కృష్ణుడి యొక్క అంశ అని ఎవరైతే ఐడెంటిఫై చేసి ఉంటారో వాళ్ళు శాశ్వతమైన దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతిరోజు. అలా ఎవరైతే అశాశ్వతమైన దాని పట్ల భౌతిక ప్రపంచం అంతా ఉంది, ఈవెన్ భౌతిక ప్రపంచమే అశాశ్వతం. అలాంటి అశాశ్వతమైన ప్రపంచంలో శాశ్వతమైన దానికోసం పోరాడేవాడు ఎవరు? చాలా జ్ఞాని. అందుకే ఇక్కడ ఏం చెప్తారంటే, కృష్ణుడు శ్రీకృష్ణుని అన్యముగా దేనికి స్వతంత్రమైన అస్తిత్వం లేదని గుర్తించడే శాంతికి, నిర్భయత్వమునకు ఆధారమైనది. ఇదే కృష్ణ చైతన్య మందులో అత్యంత సీక్రెట్ అంటారు. మళ్ళీ చెప్తానండి బాగా. శ్రీకృష్ణుడికి అన్యమైంది అంటే భగవంతుడికి ఇష్టం లేనిది, భగవంతుడిని సంతృప్తి పరచలేనిది ఏది కూడా. భగవంతుడికి సంతృప్తి పరిచేది ఏంటి? శాశ్వతమైన దాని గురించి మనిషి ఆలోచించడమే భగవంతుడికి ఇష్టమైంది. అర్జునుడు ఏం ఆలోచిస్తున్నాడు ఇక్కడ? వీళ్ళందరూ చంపేస్తే చచ్చిపోతారని చెప్తున్నాడు. కొన్ని ఇతను ఉంటాడా? కానీ కృష్ణుడు చెప్తున్నారు, వీళ్ళందరూ ఆత్మలు, నువ్వు చంపేదేమి ఉండదు, వాళ్ళు చచ్చేదేమి ఉండదు, నీ డ్యూటీ నువ్వు చేయని చెప్తున్నారు ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో ఏం చెప్తున్నారు? బాడీ వేరు, ఆత్మ వేరు అని చెప్పారు. థర్డ్ లెవెల్ ఏం చెప్పారు? పని చెయ్యి, నా సంతృప్తి కోసం చెయ్యి అని చెప్తున్నారు. ఫోర్త్ లెవెల్ ఏం చెప్తున్నారు? జ్ఞానంతో పని చెయ్యి అని చెప్తున్నారు. ఫిఫ్త్ లెవెల్ ఏం చెప్తున్నారు? సిక్స్త్ లెవెల్ ఏం చెప్తున్నారు? కంప్లీట్గా కర్మఫల త్యాగం చేసేది ఎలా ఉండాలంటే శారీరక స్థాయిలో కాదు, ఆత్మ స్థాయిలో కర్మఫల త్యాగం అనేది చేయాలి. అది కూడా నన్ను సంతృప్తి పరచడానికి చేయాలి అంటున్నారు. కర్మఫల త్యాగం చేయమంటున్నారు కానీ కంప్లీట్గా భౌతిక ప్రపంచాన్ని అంతటినీ, తనకు ఉండేటువంటి ధర్మాలన్నింటినీ త్యాగం చేయమని చెప్పట్లా. ఏమని చెప్తున్నారు? కర్మని చేసి దాని యొక్క వచ్చేటువంటి రిజల్ట్ నాకు త్యాగం చేయమని చెప్తున్నారు. అంతేగాని మొత్తం భౌతిక ప్రపంచాన్ని అంతటినీ నాకు త్యాగం చేయమని చెప్పట్లే. డిఫరెన్స్ ఉండింది. యాక్షన్ చేసి దాంట్లో వచ్చే రియాక్షన్ని నాకు త్యాగం చేయమని చెప్తున్నారు, నాకు ఇమ్మని చెప్తున్నారు. అంతేగాని నువ్వు కర్మే చేయకుండా భౌతిక ప్రపంచం మొత్తం నేను ఆత్మస్థాయిలో నేను సన్యాసిగా ఉంటానంటే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కృష్ణుడు. ఎట్ ది సేమ్ టైం నవ్వేం చెప్తున్నారంటే, అలా ఎవరైతే చేస్తారో ఇట్లాంటి చేసేటువంటి వ్యక్తి చాలా ఉన్నతమైన వ్యక్తి. అతను స్థిరమైన వైష్ణవుడు. హీఈస్ నాట్ సన్యాసి, హీఈస్ వైష్ణవుడు. ఎవరైతే అలాంటి లక్షణాలు కలిగి ఉంటారో అతను నాకు అత్యంత ప్రియుడు, అతను నాకు చాలా ఇష్టం. అతను నాకొక్కరికి ఇష్టం కాదు, సర్వులకి అతను ప్రియుడు. అండ్ సర్వం అతనికి ప్రియమని చెప్తున్నారు ఇంతకు ముందు శ్లోకాల్లో. అతను నాకు చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, అతనంటే అందరూ ఇష్టపడతారు. థర్డ్ వన్, అతనికి అంతా ప్రియంగా ఉంటది. అతను దేన్ని ద్వేషించడు, దేన్ని ఆస్వాదించడు, దేన్ని వ్యతిరేకించడు, దేన్ని కావాలని కోరుకోడు, రెండు చేయడు. ఇలా ఎప్పుడైతే ఈ స్థాయి ఆఫ్ డివోషన్ ఎవరైతే చేస్తారో అలాంటి వ్యక్తి స్థిరమైన భక్తిని కలిగి ఉంటారంట. మళ్ళీ భక్తియుక్త సేవ అంటే దిస్ ఈజ్ ద భక్తియుక్త సేవ. ఇలా ఎవరైతే ప్రతిరోజు జీవనాన్ని జీవిస్తారో, ఇది నవరంధ్రాస్త్రతో కూడుకున్నటువంటి పురం. ఇది ఈ శరీరం ప్రతిరోజు కూడా కంటి నిండా నీళ్లు, చెవులు నిండా ఎయిర్ పోవడం అనేది, ముక్కుల నిండా నోటి నిండా తీసుకోవడం మొదలైతే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మిగతా రంధ్రాస్ నుంచి కూడా.
ఈ పురం అనేది శాశ్వతమైనది కాదు. ఈ పురం, ఈ దేహదారుఢ్య ఈ పురం శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైంది అని ఎవరైతే ఐడెంటిఫై చేస్తారో, శ్రీకృష్ణుని శక్తి ఫలమే అయినందున కృష్ణ చైతన్య కర్మలన్నీ కూడా అలౌకికములట. అంటే లౌకిక భావనలతో కూడుకున్నటువంటి యాక్షన్స్ కాదు. లౌకిక భావనలు అంటే ఇప్పుడు మనం ఒక ఆఫరింగ్ చేస్తాం, నమామో విష్ణుపాద కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ నితి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి ప్రేమ से कहो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद అని ఆచార్య అందరిని తలుచుకుని, స్వామి నాకు అంత అర్హత లేదు, ప్లీజ్ టేక్ ఇట్ దిస్ ఆఫరింగ్, మీరు తీసుకోండి, ఆఫరింగ్ తీసుకోండి అని ఇచ్చేస్తాం. ఈ ఆఫరింగ్ తీసుకుని ఇస్తే ఇది భౌతికంగా చూస్తే ఏమనిపిస్తుంది? ఆ ప్లేట్లో 2 స్వీట్లు పెట్టి ఒక తులసాకిడితే తీసుకుంటాడా, కృష్ణ తీసుకుంటాడా అని చెప్పి భౌతికమైన భావనలన్నీ కనిపిస్తాయి. ఇవి చూడటానికి ఎలా ఉంటాయంటే, ఇవి చూసేదానికి ఎలా ఉంటాయంటే చాలా మెటీరియలిస్టిక్గా ఉంటాయి. కానీ ఇంటర్నల్ ఫీలింగ్, ఇంటర్నల్ డివోషన్, భక్తి ఎలా ఉంటుందంటే ఈజ్ అల్టిమేట్లీ హయ్యర్ అనమాట. దట్ డివోషన్ ఈస్ వెరీ లవ్ అంటే దాన్ని ఎలా చెప్పాలంటే, నిన్న మనం చెప్పుకున్నాం కదా, లవ్ కూడా ప్రేమకి కూడా మించింది అనమాట. ప్రేమ అంటే జస్ట్ ప్రేమ అంటే ఓకే, ఈజ్ ఎక్స్పెక్టేషన్స్ లెస్ అది ప్రేమ అంటే. కానీ ప్రేమకి కూడా మించింది. భగవంతుడికి భక్తుడికి మధ్యన జరిగేటువంటి సంబంధం ఎలా ఉంటదంటే, అది దాన్ని నాకు తెలుగు వాడితే సరిగ్గా రావట్లేదు, ఇట్స్ ఎటర్నల్ అంటారు దాన్ని. అసలు భౌతిక ప్రపంచం ఏ శరీరంతో కూడా చూడలేదు అనమాట. అది అంటే శారీరక సౌష్ఠవంతో అది చూసేటువంటి అది కాదు. అది భగవంతుడి యొక్క ప్రేమ అనేది, భక్తి అనేది అలాంటి సందర్భానికి సంబంధించింది అని చెప్తారు. చైతన్య చరితామృతిలో చెప్తారు, భక్తుడి కోసం భగవంతుడు ఏం చేస్తారు, భగవంతుడి కోసం భక్తుడు ఏం చేస్తారంట. నిజంగా భక్తుడు భగవంతుడికి ఏం చేస్తాడో తెలియదు, కానీ భగవంతుడు మాత్రం భక్తుడి కోసం చాలాసార్లు చాలా చేస్తారు. చాలా అంటే చాలా. నువ్వు ఏ సందర్భంలో గతి తప్పినా, మార్పు చెందిన, మళ్ళీ ఏదో విధంగా తన యొక్క పార్షుల్ని పంపించి నేను కరెక్ట్ చేస్తూ ఉంటాను. కుదరకపోతే, వినకపోతే పరిస్థితుల్ని క్రియేట్ చేస్తారు. అప్పుడు కూడా వినకపోతే తిడతారు, అప్పుడు కూడా వినపడితే కొడతారు, అప్పుడు కూడా వినకపోతే భగవంతుడే సాక్షాత్తు వచ్చి దండించి మరీ చెప్తారు, నాన్న వద్దురా, ఇది అశాశ్వతం రా, నా మాట వినరా. తన భక్తుల చేత చెప్పిస్తారు. ఇప్పుడు ఎవరన్నా చదువుకోమని చెప్పామనుకో, మా అబ్బాయికి చదువుకోరా అన్నాం అనుకోండి, చదువుకోమంటే నేను చదువుకోవాలా, నేను చదువుకొని అంటాడు. ఏం చేస్తాం అప్పుడు? ఏం చేస్తారు మీరైతే? తిడతారు. ఏంట్రా చదువుకోమంటే పిచ్చాశాలు వస్తున్నావు అంటాం. మీరు తిడితే నేను చదువుకోవాలా అన్నాడు. అప్పుడు ఏం చేస్తారు? కొడతాం. మీరు కొడితే నేను చదువుకోవాలా అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం అంతే. మీరు కాదు, యాక్చువల్గా మా అబ్బాయితో కాదు నా అసోసియేషన్, మీతోటే. మనం అందరూ అంతే యాక్చువల్గా, మీరు, నేను, ఎవ్రీవన్ అందరూ అంతే. అలాంటి స్థాయిలో మనం ఉన్నాం ప్రస్తుతానికి. అలాంటప్పుడు ఈ శారీరక స్థితిలో మనం ఉన్నప్పుడు ఈ ఎటర్నల్ సర్వీస్ మనం ఎలా చేస్తాం? విశుద్ధ భక్తి ఎలా చేస్తాం? విశుద్ధ భక్తి చేయాలంటే శారీరక భావంలో చేసేది కాదు. అందుకనే మనం ఎక్స్పెక్టేషన్స్ లేని ప్రేమని ఎప్పుడైతే భగవంతుడికి, దామోదరుడికి మనం ఇస్తామో, రాధారాణి అలా ఇచ్చారు, గోపికాస్ అలా ఇచ్చారు, బృందావన వాసులందరూ అలా ఇచ్చారు. అందుకనే భగవంతుడు వాళ్ళ కోసం అన్ని లీలా బృందావనంలో చేశారు. అన్ని లీలాస్, ఇట్స్ ఎటర్నల్ లీలాస్ అనమాట. ఈవెన్ బృందావన వాసుల కోసం భగవంతుడు ఎన్ని రకాలుగా వాళ్ళు ఆనంద పెట్టాలని భగవంతుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. భగవంతుడు పరిజ్ఞ వేసుకుంటారు. ఈవెన్ అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నింటినీ, నిజంగా నాకు అదే అనిపిస్తుంటుంది, ఏడుపు వచ్చేస్తుంటుంది నిజంగా.
ఆ బృందావనం నీళ్ళు తలుచుకుంటేనే ఒక మహాభావాకి గురవుతాం. ఎందుకంటే ఆయన కాళ్ళు జస్ట్ ఈ ఫింగర్స్లో ఇలా ఇలా అంటే చాలు, బోన బాండాలని షేక్ అయిపోతాయి. కన్నుతో ఇలా అంటే చాలు, సూర్యచంద్ర వచ్చి దండం పెట్టేస్తారు, సాహో మహాప్రభు మీ ఆదేశం కోసం మేము వెయిట్ చేస్తున్నాం. బ్రహ్మదేవ షాక్ అయిపోతారు. మహేశ్వర తనన్ని విడిచిపెట్టేసి వచ్చేస్తారు. జస్ట్ ఆయన ఫ్లూట్ ప్లే చేస్తేనే తన యొక్క శివ తాండవాన్ని వదిలేసి వచ్చి ఆయన మోహాకి గురైపోతారు. ఈశ్వరుని సైతం మోహించేస్తారు. అసలు ఆయన మదన్ మోహన్ అనమాట. ఎవరినైనా ఆయనకి మోహం లేనిదంటే ఎవరు ఉండరు అనమాట. ఆయనకి ఆకర్షితులు కాలేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. సర్వ ఆకర్షుడు ఆయన కృష్ణ అంటే. సకల ఆనందాలను ఇవ్వగలిగేటువంటి శక్తి ఆయనలో ఉంటుంది. కానీ ఆయన భక్తుల్ని ఏ విధంగా సంతృప్తిపరచాలని మార్నింగ్ లేచి నుంచి ఈవినింగ్ వరకు గోపికస్ అందరూ కోరుకునే వాళ్ళంట. మా ఇంట్లో ఇవాళ ఏదో దబ్బుకి వెళ్ళిపోతే కృష్ణ, మేము అది చర్చించుకుంటా ఉండాలి. మాకు ఇవాళంతా మక్కనంతా ప్రేమగా చేస్తారు. యాక్చువల్లీ కృష్ణుడి కోసమే చేస్తారంట అవన్నంతా. మీ ఇంట్లోనే తింటే అలాగా అని చెప్పేసి అని ఏదో త్రేతాయుగంలో జస్ట్ కోతులు భగవంతుడు కావాలనుకుంటే వారు ఎంతసేపు తయారు చేసుకోగలుగుతారు. ఆయన జస్ట్ ఆంజనేయ స్వామికి ఎనర్జీ ఇస్తే సముద్రం దాటి మహాభక్తుడు జస్ట్ ఎనర్జీ ఇవ్వడం కూడా కాదు, రామ్ 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 అనుకుని వెళ్ళిపోయాను అటువైపు. అలాంటిది రామచంద్రులు వారు వెళ్ళలేరా? తన భక్తుని ఎందుకు మమేకం చేశారంటే, ఇప్పుడు మనం పెట్టకపోతే భగవంతుడికి ఏం ఫుడ్ ఉండదా? ఇట్స్ నాట్ మెకానికల్ సర్వీస్ అనమాట. కృష్ణుడితో మనం పెట్టుకునేటువంటి సంబంధం ఎలా ఉండాలంటే అది విశుద్ధాత్మ స్థాయిలో చేయాలి. అలాంటి డివోషన్ మనం ఎప్పుడైతే చేస్తామో భగవంతుడు చాలా స్వాదిష్ట అవుతారు, చాలా సంతృప్తి పడతారు. ఈచ్ అండ్ ఎవ్రీ మన కూర్చున్నా, నుంచున్నా, నడుస్తున్నా, పీలుస్తున్నా, చూస్తున్నా, స్మెల్ చేస్తున్నా, తింటున్నా, వింటున్నా కృష్ణ 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 కృష్ణ. భౌతికంగా ఎన్ని రిలేషన్స్ అయినా రాని, ఎన్ని అనుబంధాలైనా రాని, ఎన్ని అనురాగాలైనా రాని, ఎన్ని ఆస్తులైనా రాని, ఎన్ని అంతస్తులు, నెవర్ ఫర్గెటింగ్ కృష్ణ. ఎప్పుడు మర్చిపోదు కృష్ణ. నెవర్ థింక్, ఆల్వేస్ ఎవ్రీథింగ్ థింక్. ప్రతి సెకండ్ ఆలోచిస్తూ ఉండాలి కృష్ణ 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 కృష్ణ. నేను నీకు ఏ విధంగా సర్వీస్ చేయగలుగుతాను, నేను ఏ విధంగా సర్వీస్ చేయగలుగుతాను. ఒక భార్య భర్తకి నవేడేస్ అట్లా లేదులేండి, అది అసలు చాలా వరస్ట్. అది నవేడేస్ ఒక భార్య భర్తకి సర్వీస్ చేస్తుందంటే అసలు చాలా అది ఆలోచించడానికే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నవేడేస్ లేదు అది. కానీ మనం అంటే సనాతన ఆస్పెక్ట్స్లోకి వస్తే కృష్ణుడికి ఆ విధంగా సర్వీస్ చేయాలంట. మనం భగవంతుడు పురుషుడు, మనం గోపిక అనే భావంతో సర్వీస్ చేయాలంటే ఎప్పుడు. అందుకే కోతులన్నింటికి కృష్ణ ఏం చేశారంటే మక్కని దోచేసే అంత అందరింట్లో ఆ వెన్నని దొబ్బేసి వాటిని తస్కరించేసి కోతులన్నింటికి పెట్టేవాళ్ళం. రమ్మని మొత్తం అన్నిటికి తినిపించేవాళ్ళం కోతులన్నింటికి. అసలు భగవంతుడికి మనం ఇంత చేస్తే, ఇంత జస్ట్ ఓవర్కే ఒక రాయి తీసుకెళ్ళేస్తే వాటికి ఆయన నింద అంతా ఆయన తీసుకుని, ఆయన ఏదో కృష్ణుడు అంటే పెద్ద దొంగలాగా, మీరు ఎవరైనా నిజమైన దొంగలు ఉంటే ఆ కృష్ణుడే దొంగతనం చేయండి, లేదు మేము దొంగతనం చేస్తే వచ్చిందా అని ఊరికే చెప్తారు. కృష్ణుడు ఏ మూడుతో దొంగతనం చేశారు, ఆయన ఏమి లేక దొంగతనం చేశారు, ఆయన ఏం దొంగతనం చేశారు అది తెలీదు. గోపికస్ మాధుర్య భావలో వాళ్ళు కోరుకున్నారు భగవంతుడు మాతో ఆడుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు నాకు సంథింగ్ ఎవరన్నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు. ఇప్పుడు అందరూ మీలాగా నేను అలా ఉంటే నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో నా ఫ్రెండ్స్ అన్నప్పుడు నిన్న ఎవరో మా ఫ్రెండ్ చెప్తున్నాడు, హైదరాబాద్లో ఉంటాడు మా ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ అతను ఒక మంచి ఆర్జే అనమాట, FM ఛానల్లో ఒక అతను. ఆయన అంటున్నాడు, నిన్న ఇంతకుముందు నన్ను ఒరే అని పిలిచాడు అనమాట. ఏంట్రా ఫ్రెండ్స్ అంటే సహజంగా పిలుచుకుంటాం కదా. సో నన్ను ఇప్పుడు నిన్ను పిలవాలంటే నాకు ఏదోలా ఉంటుంది కీర్తన, నాకు అలా పిలవాలనిపించట్లేదు అంటే నేను చెప్పా, ఒక వైఫ్ సీఎం అయితే హస్బెండ్కి భార్య అవుతుంది, ఒక కలెక్టర్ భార్యకి భర్త అవుతారు. కానీ అది బయట, అది డివోషన్ వేరే. నీకు అలా పిలవాలనిపించకపోతే ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ కాల్ మీ అరే అరే అని.
బట్ నేనేం అపోజ్ చేయట్లేదు, నేనేమి అపోజ్ చేయట్లేదు. తను ఎక్కడికో నేను చెప్తాను అనమాట, తను విజయవాడ వచ్చినప్పుడు అతను చాలా బిగ్ సెలబ్రిటీ వాసన చెప్పాలంటే. విజయవాడ వచ్చినప్పుడు ఏదో వాళ్ళ కజిన్ సిస్టర్ ఎవరో ఉన్నారు పద్మకళ అని, ఆ అమ్మాయి ఒక కాలేజ్కి ఏదో సమ్ ప్రిన్సిపల్ అనమాట. వీడిని ఇన్వైట్ చేశారు, వేణు అనే అతను ఇన్వైట్ చేస్తే అక్కడ వీడు జస్ట్ అక్క కదా పద్మకళ అని పిలిస్తే తను వేణు అని అందరికి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆ పద్మకళ వస్తున్నానని అన్నాడంట తిను. అంటే తనకి ఆవిడ ఫీల్ అయిపోయి చిన్నప్పటి నుంచి నా కజిన్, నేను జస్ట్ ఊరికే పద్మకళ అని పిలిస్తే అంత ఫీల్ అయిపోయి లోపల రూమ్లో పిలిచి తిట్టేసి అట్లా చేసింది. నేను అక్కడ అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాను. నేను చెప్తున్నాడు నాకు, నేను ఇప్పుడు 9 years అయింది తనతో మాట్లాడి, నేను జస్ట్ ఊరికే నా ఎంతటి నేను రియలైజ్ అయ్యి చెప్తున్నాను, నేను అదేం పిలవాలనిపించట్లేదు నాకంటే. నో అట్లా ఏం అనుకోవద్దు, నీ ఇష్టం, నువ్వు ఎలా పిలవాలనుకుంటే అలా పిల్లని చెప్పేసానంటే. అంటే మనం ఏదో ఇదైపోయాము, ఏదో గొప్పవాళ్ళం అయిపోయాము అని అందరినీ దూరం చేసేసుకుని నేను దాన్ని ఇంట్రెస్ట్ చూపించింది దానికి. అలా ఎప్పుడు చేయకూడదు. మనం ఏదో భక్తుల్లాగా అది ఒక దూరంగా ఉండండి, మీరు నాకు ముట్టుకోవద్దు, మీరు నన్ను అందరూ సన్ లాగా బ్రదర్ లాగా దగ్గర తీసుకుంటారు, ప్రభు ఇది క్లోజ్గా అసోసియేట్ అవుతాం అందరం. నేనేదో మీకు పెద్ద గురువులు అని అట్లా ఏమైనా అనిపిస్తాను మీకు? లేదు, యాక్చువల్గా అలా ఉండరు. టెంపుల్స్లో అట్లా ఎలా ఉంటారు తెలుసా మీకు? అసోసియేషన్ అస్సలు ఎవరు, చాలా రిస్ట్రిక్ట్ చేస్తారు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దూరంగా ఉండండి, ముట్టుకోవద్దు, అది నేను అట్లేం చెప్పను కదా నీకు. సో ఎందుకంటే మనం ఎప్పుడైతే అట్లాంటి క్లోజ్ అసోసియేషన్ ఇస్తామో ప్రేమ అనేది ఉంటుంది. ఆ ప్రేమతో ఎసెన్స్ నేర్చుకుంటారనమాట. నేను ఏదో ఒక వేరేగా చెప్పాను అనుకోండి, భయపడిపోయి ఇది ఇన్స్ట్రక్షన్స్ లాగా మీరు ఫీల్ అయిపోయి దాన్ని ఎప్పుడు ఫాలో చేయలేరు అనమాట. తను చెప్పాడు కదా ఇలా చేస్తే బాగుంటుందేమో, విల్ ట్రై వన్స్, ఒకసారి ట్రై చేద్దాం, బాగుంటే మూవ్ చేద్దాం అని ఫీల్ అవుతారు. అంటే భగవంతుడితో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. కొంతమంది సాకి రసాలు ఉంటారు, కొంతమంది మాధురి రసాలు ఉంటారు. నేను 1000 names చెప్తుంటారు, ఒక్కొక్కరికి ఒక రస ఉంటుంది. ఝాన్సీ మాత ఉందనుకో, ఎప్పటికీ నన్ను ఆయన గురువులాగే చూస్తున్నాను. మీరు ఎన్నిసార్లు మీరు ఎంత చెప్పినాను బ్రదర్ అనుకోదు, అసలు ఫాదర్లు అనుకోదు, ఎలాగ కూడా అనుకోదు, నన్ను ఒక్కొక్క అనుకోదు. ఓన్లీ గురు, యు ఆర్ మై గురు అంటది అంతే. జస్ట్ లైక్ దట్, యు ఆర్ మై గురు అంటే కొంతమంది అలా ఫీల్ అవుతారు, కొంతమంది బ్రదర్లా ఫీల్ అవుతారు, కొంతమంది సన్లా ఫీల్ అవుతారు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఎలా ఫీల్ అయినా ఫైనల్లీ యూ కెన్ డూ భక్తి విత్ ఎటర్నల్ ఫీల్. అంటే ప్రేమ అనేది అక్కడితో ఆగిపోద్ది. భౌతిక అసలు ప్రేమ కాదు, ఇష్టంతో ఆగిపోద్ది. నేను దాని గురించి డీప్గా స్టడీ చేశాను. భౌతిక ప్రపంచం అంతా ఇష్టంతో ఆగిపోతుంది. ఈవెన్ రిలేషన్స్ మధ్యన ఉండేది కూడా ఇష్టమే, నాట్ లవ్. ఇష్టంతో ఆగిపోద్ది అక్కడితో. ఇఫ్ యూ డూ సంథింగ్ ఐ గివ్ సంథింగ్, ఇఫ్ యూ డూ సంథింగ్ ఐ గివ్ సంథింగ్, ఇఫ్ యూ ఆర్ నాట్ అంటే నువ్వేమి ఇవ్వకపోతే నేనేమి ఇవ్వను, అంతే. ఇష్టంతో ఆగిపోద్ది. భౌతిక ప్రపంచం అంతా ఇష్టమే, నో లవ్. కానీ భక్తుడికి భగవంతుడికి మధ్యన లవ్ అనే ఒక ఉంటది, ఆ స్థాయి మించి కూడా ఉంటది. అది విశుద్ధ భక్తి, విశుద్ధ లవ్. ఇంకా అసలు అది ఆ మాధుర్య రస వేరనమాట. అదే ఎటర్నల్ అంటారు. ఆ స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటాను. మిమ్మల్ని అందరినీ నేను అదే బ్లెస్ చేస్తున్నాను. అంటే గోలోక బృందావనం వెళ్ళడం అనేది లవ్. గోలోక బృందావనం వెళ్ళిపోవడం అంటే ఈజీ, నేను అడిగితే చాలా ఈజీ. కానీ కొంతమందిని ఒక చోట పెట్టి వాళ్ళ చేత భక్తి చేయించి, ఆచార్య అదే చెప్తారు, నీకు నేను ముక్తి ఇవ్వాలనుకుంటే జస్ట్ ఊరికే నీ కర్మ నేను తీసుకుని యాక్సెప్టెడ్ యువర్ కర్మ అని చెప్పి నీకు నేను ముక్తి చేయొచ్చు, నేను కర్మను అనుభవిస్తాను నీకోసం. కానీ నో పర్పస్ దాంట్లో. అందుకే నువ్వు ఈ మానవ జన్మ చాలా ఉన్నతమైన జన్మ, దీన్ని ఇక్కడే నువ్వు ఎంజాయ్ చేయి. ఇక్కడే ఎటర్నల్ గా శారీరకతోనే నువ్వు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. అది నీకు నేను నేర్పిస్తాను అని చెప్తాను. ఆచార్యస్ ఇస్ మోర్ మెర్సిఫుల్, మోర్ గ్లోరియస్ అండ్ మోర్ మెర్సిఫుల్. ఆచార్యస్ అంటే కష్టమైన దాన్ని ఇష్టంగా చేయిస్తారనమాట. లైక్ మాతాజీ బాగున్నాయి, మాతాజీ రండి హారతి అంటే ఒకలాంటి ఈ నాలెడ్జ్ తో హారతి ఇచ్చేది వేరు. ఇంతకుముందు ఎన్ని వేల సార్లు 1000 times ఇచ్చి ఉంటారు. కానీ నాలెడ్జ్ తీసుకుని
అమ్మా తెలుసమ్మా ప్లీజ్ మా తీసుకోమా అని ఆ ప్రేమతో ఇచ్చేది వేరు. కృష్ణ ప్లీజ్, కృష్ణ తీసుకోండి, మా సార్ చెప్పారు, మా గురువు చెప్పారు, ప్లీజ్ తీసుకోండి. ఆ అటర్నల్తో ఇచ్చేది వేరనమాట. అది డివోషన్. అప్పుడు ఎవరైతే అలా ఉంటామో కాన్స్టెంట్ అవుతాం, టెరబుల్ అవ్వం, అస్థిరత్వం మనలో ఉండదు. ఎందుకంటే మనం చేసేటువంటివి లౌకికంగా భౌతికమైన ప్రపంచంలో అవి చాలా సామాన్యంగా కనిపిస్తాయి, కానీ అన్నీ అలౌకికమట. అండ్ దివ్యం, చాలా అప్రమేయంగా ఉంటాయి. వాటి ప్రభావం ఎలా ఉంటుందంటే పూర్ణ శాంతితో, పూర్ణ అసంపూర్ణ కాదు, పూర్ణ శాంతిని మనకి క్రియేట్ చేస్తుంది. అలాంటి డివోషన్ చేయాలన్నమాట. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకొంచెం డీప్గా వెళ్తున్నారు కృష్ణ. తన దేహం అనేది పురము, తన శరీరంలో ఎవరైతే సుప్రీం పర్సనాలిటీ, అంటే నేను శరీరం అనే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నేను అని ఫీల్ అయినప్పుడు నువ్వు యజమానిగా ఫీల్ అవుతావు. ఇప్పుడు నేను సంథింగ్ ఇది పట్టుకోవాలనుకున్నాను, ఇది ఎవరు పర్మిషన్ తీసుకుని పట్టుకున్నాను నేను, అందుకే నువ్వేమనుకుంటావు అంటే ఎవ్రీ టైమ్ నేనే దిస్ ఈజ్ వానర్ అనుకుంటావు. నీకు ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే కృష్ణుడు యజమాని, నువ్వు యజమాని కాదు అని ఎప్పుడు రియలైజ్ అవుతావు అంటే వెన్ యూ ఆర్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ ఇన్ డీప్లీ, ఇఫ్ యు ఆర్ యాక్సెప్టెడ్ ఇన్ జ్ఞానేంద్రియ అండ్ కర్మేంద్రియ అండ్ మనసు అండ్ బుద్ధి. ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తావో అప్పుడు చెప్తావు ఇది పట్టుకోవాలన్నా కృష్ణుడు ఈ చెయ్యి లేపడానికి శక్తి ఇచ్చారు, అందుకే నేను ఇది పట్టుకోగలిగాను అనుకుంటావు. లేకపోతే అనుకుంటే నా చెయ్యి నా ఇష్టం, నేను పట్టుకుంటాను, నేను తిడతాను, నేను కొడతాను, నా ఇష్టం, అది నేను, నా బాడీకి నేనే యజమాని అనే భావన ఎక్కడి నుంచి వస్తుందంటే ఫస్ట్ స్టార్టింగ్ దేహ యొక్క శారీరక స్థితి నుంచి వస్తుందంట. ఫస్ట్ నువ్వేమనుకుంటావు, నేను అనే భావన దేహం స్టార్ట్ అవుతుంది, తర్వాత నా భార్య అని స్టార్ట్ అవుతుంది, నా పిల్లలు, నా బంధువులు, నా అమ్మ, నా నాన్న, నా ఆస్తి, నాది 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 అని చెప్పి ప్రపంచం అంతా నాది అంటావు. చివరికి ఏమవుతావు, 1 day will come, 1 hour will come, 1 minute will come, 1 second will come, you can left it everything, అన్ని విడిచేసి నాది నాది అనుకుంటుంది అంతా విడిచేసి ప్రశాంతంగా నీ శరీరం నీది అనుకుని నీ శరీరం కూడా విడిచి వెళ్తావు అనమాట. అది అందుకనే ఈ పురం, ఈ దేహం అనే పురం అధిపతి అయిన జీవాత్మ ఏదైతే జీవాత్మ ఉందో అది రియలైజ్ చేయాలి మనం జ్ఞానంతో. దాన్ని రియలైజ్ చేయాలి. రియలైజ్ చేసినప్పుడు కర్మల్ని సృష్టించేది నువ్వు కాదు, కర్మల యొక్క ప్రతిఫలానికి బాధ్యుడు నువ్వు కాదని అర్థం చేసుకుంటావు. అర్థమైంది? మళ్ళీ చెప్తున్నా, బాగా అర్థం చేసుకుంటావు. కర్మల్ని సృష్టించేది నువ్వు కాదు, కర్మలకి ప్రతిఫలం కూడా బాధ్యత నీది కాదు. అప్పుడు నీకు శాంతి వస్తుంది. జనులు కర్మ చేయమని ప్రేరేపించడం కూడా నువ్వు చేయవు. అసలు నీ కర్మకే నువ్వు బాధ్యుడు కాదనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ కర్మలకు నువ్వెలా బాధ్యత వహిస్తావు? అంటే స్టార్టింగ్ ఏ లెవెల్ ఉండాలంటే ఫస్ట్ నీకు నువ్వు రియలైజ్ అవ్వాలి. ఇది ఏదైనా వచ్చిందనుకో కృష్ణుడి దయ, పోయిందనుకో కృష్ణుడి దయ, అంతే. అలా నువ్వు అనుకోవడం ప్రాక్టీస్ చేస్తూ స్టార్ట్ చేస్తే ఇంక ఎదుటి వాళ్ళ యొక్క కర్మాలకి అంటే వాళ్ళ యొక్క యాక్షన్ కి రియాక్షన్ కి నువ్వు బాధ్యత ఎలా వహిస్తావు? వహించకపోగా ప్రేరేపించడం కూడా మానేస్తావు. అలా ఎప్పుడైతే ప్రేరేపించడం మానేస్తావో కర్మఫలంని అంటే వాటి నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ కూడా నువ్వు సృష్టించవు. అర్థమైంది మీకు? ఆ స్థాయి ఎదుటి వ్యక్తి యొక్క కర్మల్ని ప్రేరేపించడము అనే యొక్క స్థాయి అది డివోషనల్ గా ఉండాలి తప్ప అది భౌతికంగా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రకృతిలో ఉండేటువంటి త్రిగుణాలకు సంబంధించిందంట. సత్వ తమ రజస్ గుణాలను బట్టి ఆధారపడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు రజోగుణంలో ఉన్నావు అనుకో, అందరూ డాన్స్ అయ్యండి, డాన్స్ అయ్యండి అంట. రజోగుణంలో అందరూ పడుకోండి అని చెప్తావు. అదే సత్వగుణంలో ఉన్నావు అనుకో ఏం చెప్తావు? మాతాజీ స్పీడ్ గా పాడుతున్నారు, స్లోగా పాడండి అని చెప్తాం. స్లోగా. ఇవన్నీ ప్రకృతిలో త్రిగుణాలకు సంబంధించింది. అది విశుద్ధ సత్వం ఎలా ఉంటది? నిన్ను ప్రేరేపించేది నీ స్థాయిలో కాదు, నేను ప్రేరేపింపబడేది నా స్థాయిలో కాదు. ఇట్స్ కంప్లీట్లీ ఎటర్నల్ అండ్ డెవోషన్ అండ్ డీపెస్ట్ లవ్ ఇన్ ద కృష్ణ. అర్థమైంది మీకు? అర్థమైందా? అలా కాకుండా ఎవరన్నా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు
మిమ్మల్ని మీ యొక్క కర్మ రియాక్షన్ సృష్టిస్తున్నారు అంటే అక్కడ ఫాల్ట్ ఉంది, డాట్ ఉంది, బ్లాక్ డాట్ ఉంది అక్కడ. ఆ బ్లాక్ డాట్ మిమ్మల్ని పీల్చి పిప్పు చేసేసి మిమ్మల్ని భౌతికమైనటువంటి కంప్లీట్గా ముంచేస్తుంది, భవబంధంలో ముంచేసి మిమ్మల్ని బద్ధజీవులుగా మార్చేస్తుంది. అది ఈవెన్ హస్బెండ్ అయినా, ఈవెన్ పేరెంట్స్ అయినా, ఎవరైనా నేను విముక్తి అవుతాను అంటే లేదు నువ్వు ఇలాగే అన్నారు అనుకో. విముక్తి అంటే మళ్ళీ మీరు అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు, శరీరాన్ని విడిచిపెట్టడం కాదు. ఇన్ని రోజులు మనం చర్చించుకుంది అదే. డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. అప్పుడు మీకు ఈ మిమ్మల్ని ఏవి కూడా మిమ్మల్ని బాధించో కష్టపెట్టవు. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? అర్థం కాలేదా? సింప్లీ సూపర్, సింపుల్ నాలెడ్జ్, సూపర్ నాలెడ్జ్. అంతే కదా. అవును అవును, అది కూడా రియాక్షనే కదా. అంటే పర్పస్ ఆలోచించాలి. ఏం చేయకుండా కూర్చోమని కాదు నా మీనింగ్, నాలెడ్జ్తో చేయమని. నేను ఎప్పుడు చెప్పట్లేదు అన్ని విడిచిపెట్టమని, ఎప్పుడు చెప్పట్లేదు అన్ని చేయొద్దని. నేను ఎప్పుడు చెప్పను అసలు, కానీ నాలెడ్జ్తో చేయమని. యు కెన్ బీయింగ్ నాలెడ్జ్. ఓకే. శ్రీమద్ భగవద్గీత ఆచార్య శ్రీల ప్రభుపాదకి హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసతుంజలం గోకులే వ్రజమానం. స్లోగా ఇవ్వండి, స్లోగా ఇవ్వండి. ఆ చామర అది లైట్ వేడి వస్తుంది, చామర కాలిపోతుంది. ఎప్పుడు పెట్టమాకున్నాడు. ఇట్స్ కాస్ట్ 10,000. అది బృందావనంలో తప్ప బయట దొరకదు. రియల్ ఒరిజినల్ చామర, ఒరిజినల్ వెండి. అది ఇంట్లో యూజ్ చేసుకునేవి. మనకి సర్లే కదా పెట్టండి.